మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు లేదు, జరగలే. మీ కొడుకు తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు, రకరకాల సంచలనమైన మాటలు చెప్తున్నాడు. నీకేమో ఆ ఇల్లు ఏంది, ఈ ఇల్లు నువ్వు కట్టించిందేనా లేదంటే మీ అమ్మ నాన్న కట్టి? లేదు, నేనే కట్టుకున్నా. ఏంది అంత మామూలు గుడిసే ఉంది, మీ కొడుకు మరి ఇంత ఇది చేస్తున్నాడు, డబ్బులు పంపలే ఎప్పుడు? ఒక్క రూపాయి కాదు, ఒక చుక్క పైసా చుక్క నాకు పంపలే. ఏం చెప్తాడు ఏంటి, ఎప్పుడన్నా మాట్లాడిండా నీతో? లే, మాట్లాడలే. నీకు సంబంధం, మీకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ మధ్య? లేదు. నీతో కలిసినప్పుడు ఏమన్నాడు మరి? ఇక నా గురించి మీరు ఆశపడకుండ్రి, నేను దేవునికి నీలమైపోయినా, నా గురించి ఆశ పెట్టుకోకుండ్రి, వీళ్ళు చల్లగుండ్రి, నేను సుఖ చల్లగుంటా అన్నాడు. పోయింది ఇక అంతే. ఇక ఇప్పుడు కన్న కొడుకు ఎప్పుడన్నా వచ్చి కలిసి మాట్లాడతాడేమో అని ఆశ ఉంటుంది కదా? ఆ ఆశ ఉంటే నాకు బాగా లేకుండే, మరి ఇట్లా సంగతి ఇట్లా అని ఒకసారి చెప్తే రాలే, ఇక ఏడ్చినా ఊకున్నా అంతే. ఇక చెప్పినావా? ఎవరి ద్వారా చెప్పే ప్రయత్నం చేసినావా? ఇక అటుగా ఇక ఒకసారి ఫోన్లాగా కలిసింది, ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అన్నాడు. అన్నాక నేను కాశీలో ఉన్నా, ఇక నేను అచ్చుడు కలవది. సరే నువ్వు రాకుండా మంచిది, ఒక్కసారి వచ్చి చూసి నా ముఖం చూసిపో, కన్నందుకు నా రుణం తీరిపోతుంది అన్నానే. అంటే ఇక నువ్వు బాధపడకు అన్నాడు. ఇక రాలే. నీకు చెప్పిండా నీకేం కాదు నేనున్నా అని ఏమన్నా చెప్పిండా? చెప్పిండు, నువ్వు భయపడకు, ఏం కాదు, నువ్వు మంచిగానే అవుతావు అన్నాడు అంతే. ఇక ఎప్పుడన్నా మీ ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఏదన్నా అయితే ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేదు, ఇప్పుడు ఫోన్లే బంద్ చేసిండు. ఇక మాట్లాడు కూడా బంద్ చేసిండు అంతే. ఏంది ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా పోవాలంటే, ఏదన్నా సామాన్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకుంటావు? బెల్లంపల్లికి. ఎట్లా పోతావు బెల్లంపల్లికి? ఇక బస్సు మీద, ఆటోల మీద. ఏంది మరి ఏం చెప్పబోతున్నావు ఇప్పుడు మీ కొడుకుతోటి? ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు, ఏం చెప్పుదాం అనుకుంటున్నావు? ఇక ఏం లేదు, టీవీ ద్వారా ఏమన్నా చెప్తావా? ఇక నా పరిస్థితి అయితే ఇప్పుడు మీరు చూస్తాను, నా కొడుకు అయితే తెలుసు, ఇక నా బతుకైతే ఇట్లున్నది. ఇక నేను ఇక నా బతుకు నేను బతుకుతాను, వాళ్ళు చక్కగా ఉంటే చాలు, చల్లగా ఉంటే చాలు నాకు. ఇప్పుడు మీ కొడుకు లింగ త్యాగం చేసినాను అంటున్నారు, అర్ధనాదేశ్వరిగా మారిపోయినా అంటున్నాడు. ఈ విషయం తెలుసా నీకు? అయినాక చెప్పిండు కదా, అయినాక చెప్పిండు. మరి ఎందుకు కొడుకు ఇట్లా ఎందుకు చేసుకున్నావు అంటే, నేను దేవునికి నీలమైపోయినా, నాకు ఇక్కడ ఏం లేదు, ఇక నేను భక్తుని నేను అన్నాడు. పోయిండు ఇక అంతే చెప్పిండు. మీ కొడుకుల్లో ఈయన చిన్నవాడా పెద్దోడా లేవు నడిపోడా? నడిపోయాడు వెనక నడిపోయాడు. ఈయన చిన్నవాడు. శ్రీనివాసు నడిపోయాడు. రెండో వ్యక్తి. మూడో వ్యక్తి. మొత్తం నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. మరి ఎప్పుడన్నా అమ్మ ఎప్పుడన్నా గుర్తు చేసిందా? చిన్నక్క ఎప్పుడన్నా గుర్తు చేసి నీతో ఏడ్చే ప్రయత్నం ఎవరితోనే చేసుకున్నారా మీరిద్దరు? ఏడుతాను, దుఃఖం ఆగుతుందా? ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడన్నా ఇద్దరు కలిసి బాధపడుకుంటా? మస్తు బాధపడతాను. కొడుకు తిన్నాడో లేడో, ఎట్లున్నాడో, ఇప్పుడున్న వాళ్ళ ముగ్గురు కళ్ళ ముందు కనబడతా అంటే కొడుకు కనబడాడు కదా, అందుకే కదా బాధ. ఏంది మరి అంటే ఈ సమాజానికి కానీ, ఇటు మీ కొడుకు కానీ, మీ కమ్యూనిటీకి కానీ ఏం చెప్పబోతున్నావు? ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఏంది? నాకు చక్కగా ఉంటే చల్లగా ఉంటే చాలు, నాకు ఎక్కడ తిరిగినా నా కొడుకు చల్లగా ఉండాలి, నాకు పెట్టకుండా మంచిది, సమాజానికి చల్లగా ఉండి చాలు, అంతేనా కోరుకునేది. అంతే. ఇది పరిస్థితి. ఇటు ఆ బాపు కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొడుకును తలుచుకుంటూ బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు తల్లి ఉంది, ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. అమ్మ చెప్పమ్మా, ఎప్పుడన్నా కొడుకు మీతో మాట్లాడినా? లేదు స్వామి, మాట్లాడలేదు. ఒక్కసారి వచ్చినప్పుడే కాళ్ళ మీద పడ్డాడు, ఏడిచిండు, ఇక పోయిండు. నాతో నా సంగ బాధపడకు అమ్మ, నేను ఇక నీ కడుపులో పుట్టినా కానీ నీ కడుపే మంచిది, నాకు ఇట్లా అయింది అన్నాడు.
ఏడిసిండు, ఇక కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. ఏమన్నాడమ్మా ఇంకే